ఈ మధ్యన సోషల్ మీడియాలో శ్రీనివాస్ మంగాపురం మూవీ గురించి అయితే బాగా వైరల్ అవుతుందన్నమాట. సో నేను ఇంతకుముందు దీని మీద ఒక వీడియో చేశానండి. ఈ యొక్క మూవీ ఫ్లాట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఓకేనా. సో ఆ యొక్క టీజర్ చూసి నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది అని చెప్పి ఆ యొక్క వీడియోలో చెప్పడం అనేది జరిగిందనమాట. సో దీని మీద ఈ యొక్క వీడియో కూడా చేయడానికి కారణం ఏంటంటే, మీకు లాస్ట్లో తెలుస్తుందండి, ఒక చిన్న మిస్టేక్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ యొక్క మిస్టేక్స్ అనేటివి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేద్దాం, ఓకేనా. చూసుకున్నట్లయితే మన జయకృష్ణ ఎవరైతే ఉన్నారో, ఘట్టమనేని జయకృష్ణ, కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారి కొడుకు అనమాట, ఓకేనా. సో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారి కొడుకు జయకృష్ణ ఘట్టమనేని, ఓకేనా. సో ఈయన మూడో తరం అనమాట, మన ఘట్టమనేని శ్రీనివాస్, మన ఘట్టమనేని జయకృష్ణ గారు, ఓకేనా. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ టీజర్ చూసి ఇప్పుడు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో షేక్ అవుతుందన్నమాట, బాగా వైరల్ అవుతుందన్నమాట, ఓకేనా. సో దీని డైరెక్టర్ ఆల్రెడీ మీకు తెలిసిందే, ఈయన ఎటువంటి మూవీస్ తీశాడనేది ఇంతకుముందు మన పూర్వకాలంలో ఒక మంగళవారం, మళ్ళీ వచ్చి RX100 అని చెప్పి మీకు ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ వచ్చి మహాసముద్రం అని చెప్పి ఏదో ఒక సినిమా అయితే ఉంది. సో ఈ యొక్క మంగళవారం మళ్ళీ వచ్చి RX100 మూవీ అనేది, ఈ రెండు మూవీస్ అనేవి బాగా క్లిక్ అయ్యాయి. సో దానికి సంబంధించిన కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగా మంచి వైరల్ అయ్యాయన్నమాట, తక్కువ బడ్జెట్తో వచ్చి. సేమ్ అదే విధంగా ఈ యొక్క శ్రీనివాస్ మంగాపురం అనే మూవీ కూడా సేమ్ అదే విధంగా వైరల్ అయ్యే, అంటే అంతకు మించి వైరల్ అయ్యే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా. ఇదేం మామూలు సినిమా కాదండి, అది మటుకు పక్కా. ఏదో చాలా మంది లవ్ స్టోరీ, మోహన్ బాబు గారు పొలిటికల్ గా ఒక లీడర్ లార్డ్ లాగా కనిపిస్తున్నాడు, సో ఒక వైలెంట్ గా కనిపిస్తున్నాడు, ఏదో ఉంటుంది మోహన్ బాబు గారికి, మళ్ళీ వచ్చి ఘట్టమనేని అజయ్ కృష్ణ ఎవరైతే హీరో ఉన్నారో, సో వీళ్ళిద్దరికి పడే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది చాలా రూమర్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ క్లారిటీ ఓకే బాగానే ఉందన్నమాట. సో అందరూ అదే అని చెప్పి డిక్లేర్ చేసుకోవద్దు, నేను ఒక ఇది చెప్తాను అనమాట. నేను కూడా ఇదే అని చెప్పి డిక్లేర్ అయితే చేయట్లేదు అనమాట, కానీ అదే బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అని చెప్పి చెప్పేదానికి అవకాశం ఉంది 100కి 100% అనమాట. చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదండి, నిజంగా మామూలుగా లేదు. మీరు బాగా గమనించినట్లయితే ఒక RX100 లో వచ్చిన ఫీల్ అయితే వస్తుందన్నమాట. మంగళవారంలో ఏదైతే మ్యూజిక్ అనేది ఉందో, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది లైట్ గా టచ్అప్ అనేది ఇచ్చాడనమాట. కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే అంటే నేను ఇచ్చాడని చెప్పి చెప్పట్లేదు, అదే అని చెప్పి కూడా చెప్పట్లేదు అనమాట. మేబీ దానికి సీక్వెన్స్ లాగా ఉంటుంది, అది కూడా నేను కూడా అనుకోవద్దు, ఓకేనా. సో జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకేనండి, మేబీ అలా ఉండొచ్చేమో, ఓకేనా. సో ఇది ఒక లవ్ స్టోరీ లాగా నడవచ్చు, మన హీరో మోహన్ బాబు గారిని ఎదుర్కొంటాడేమో, లేదా లేదా ఆ యొక్క అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ శ్రీనివాస్ మంగాపురంలోని ఒక పరిస్థితులను బట్టి ఆ యొక్క లవ్ ట్రాక్ అనేది తీసుకొని వస్తూ మన మోహన్ బాబు గారిని పరిచయం చేసి, ఓకేనా. సో మన 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 జయకృష్ణ ఎవరైతే ఉన్నారో, అతను లవ్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అతను డాటర్, అతని డాడీ ఎవరైతే మోహన్ బాబు గారు అనమాట. సో అంటే నేను ఇదే అని చెప్పి చెప్పట్లేదు అనమాట, అక్కడ క్లారిటీగా అర్థం అవుతుంది. కానీ ఏంటంటే, ఒకవేళ మోహన్ బాబు గారి డాటర్ అయితే అప్పుడు మన జయకృష్ణని ఏం చేయాలండి, ఏం చేయాలో ఒకసారి ఊహించుకోండి. అది కాకుండా ఆ యొక్క టీజర్లో మన హీరోని జయకృష్ణాన్ని కొట్టి కూర్చోబెట్టేసి ఉంటారు మోకాల మీద కూర్చోబెట్టినప్పుడు మన మోహన్ బాబు గారు ఒక సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి ఒక పెద్ద గన్ను పట్టుకొని వస్తుంటాడు అనమాట. కారు, వైట్ కారు, ఏదో కారు, కరెక్ట్ క్లారిటీగా తెలియదు, కారు దిగి వస్తుంటాడు అనమాట. అక్కడ ఏమైంది, అక్కడే వాళ్ళిద్దర పరిచయం అనేది ముఖముఖాలు, అంటే మా ఫేస్ టు ఫేస్ చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. మరి బ్రో వీళ్ళిద్దరికి ఒక ఫైట్ సీన్ అనేది ఉంటుందా అని అంటే కంపల్సరీ ఉండదు, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. వీళ్ళిద్దరికి ఒక ఫైట్ సీన్ అనేది ఉండదు. చిన్నపిల్లాడు జయకృష్ణ గారు, ఓకేనా. జయకృష్ణ గారు నిజంగా చిన్నపిల్లాడు. సో ఏదో ఒక ఎదుర్కొనేదో, అరిచేదో, ఏం చేస్తావు నువ్వు అనేదో అని చెప్పి ఇటువంటి డైలాగ్స్ పెడతారే కానీ వీళ్ళిద్దరికి ఫైట్ అనేది పెట్టడం అనేది జరగకూడదు. ఎందుకంటే ఆయన ఏజ్ వేరు, మోహన్ బాబు గారి ఏజ్ వేరు, ఇతని ఏజ్ వేరు అనమాట. సో జయకృష్ణ చాలా చిన్నాడైనా సరే పవర్ఫుల్ గా యాక్టింగ్ అనేది చేశాడు అనమాట. ఆ యొక్క ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ కూడా ఎలా ఉన్నాయంటే టీజర్ లో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి అనమాట. ఇతను ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాడంటే అమెరికాలో లాస్ ఏంజల్స్ లో తీసుకున్నాడండి. ఆ యొక్క ట్రైనింగ్ డిఫరెంట్ వేరియేషన్ లో తీసుకున్నాడు అనమాట. అదేంటి బ్రో ఇలా మాట్లాడతావు అని అంటే, ఈ యొక్క జయకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, ఘట్టమనేని జయకృష్ణ గారు ఓన్లీ ఈ యొక్క శ్రీనివాస్ మంగాపురం సినిమా తీసేదానికి వరకే కాదు,
ఆ యొక్క ట్రైనింగ్ తీసుకునింది. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని, డిఫరెంట్ సినిమాని చేసేదానికి ఆ యొక్క అమెరికా లాస్ ఏంజల్స్లో ఈ యొక్క ట్రైనింగ్ అనేది తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, మంచి యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ సినిమాస్ తీసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఈ సినిమా అయిపోయిన తర్వాత ముందు మన ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పి తెలియాలి కదా. ఘట్టమనేని జయకృష్ణ అంటే ఒక బ్రాండ్, 3వ తరం. చాలా నచ్చాడండి, చాలా క్యూట్గా ఉన్నాడు అబ్బాయి మటుకు. ఏజ్లో చిన్నోడైనా కానీ సూపర్గా ఉన్నాడు, నెక్స్ట్ లెవెల్ అనమాట. హీరోయిన్ కన్నా నాకు జయకృష్ణ గారే బాగున్నాడు. ఎందుకంటే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ అనేది, ఆ యొక్క స్మైల్ కానీ సేమ్ మన మహేష్ బాబు గారి కొడుకు ఎవరైతే ఉన్నారో గౌతమ్, సో అదే విధంగా కనిపిస్తున్నాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్లో ఆ యొక్క ఎర్రగా వెలుగుతూ అంటే ఏడుస్తుంటాడు అనమాట మన జయకృష్ణ గారు. సో అక్కడ ఫీలింగ్ అనేది చాలా టచ్ అయింది. మరి అక్కడ సినిమాలో ఏ విధంగా చూపిస్తాడు అనేది మనం చూడాలన్నమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది బ్రో అని అంటే, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ విలన్ లేదా గ్రే షేడ్ లో కనిపించే అవకాశం ఉంది ఎక్కువగా. ఒక లీడర్ బోర్డ్ అయినా అయి ఉండొచ్చు, లీడర్ లార్డ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఒక దళపతి ప్రకారంగా ఒక ఊరిని శాసిస్తూ విలన్ లాగన్నా అయి ఉండొచ్చు, లేదా గొప్ప వ్యక్తి లాగా అయి ఉండొచ్చు, ఒక చైర్మన్ పరంగా ఏదో ఒక పెద్ద క్యారెక్టర్ అనేది ఉంది. ఆ యొక్క క్యారెక్టర్ ని ఎదిరించి మనోడు ఎలా నిలబడతాడు అనేది తెలియాలన్నమాట. ఆ యొక్క పాలిటిక్స్ కూడా ఉంటాయి అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయండి. మనోడిని ఏ విధంగా తొక్కుతారు ఏంటి అని. మరి ఆ యొక్క గన్ ఎందుకు పట్టుకుంటాడో తెలియట్లేదు అనమాట. అది లవ్ కోసం పట్టుకుంటాడా, లేదా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుందా అనేది తెలియట్లేదు అనమాట. మీరు మెయిన్ పాయింట్, మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు డైరెక్టర్ అజయ్ భూపతి గారి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన తీసిన సినిమాలలో, సో ఇప్పుడు మంగళవారం సినిమా చూశారు, ఏదో ఒక భూతం ఉంటుంది, దెయ్యం ఉంటుంది, సినిమా రిలీజ్ అవ్వకముందే ఇన్ని మాట్లాడుకున్నారు, చాలా మాట్లాడుకున్నారు. కానీ సినిమాలోకి దిగిన తర్వాత పెద్ద పెద్ద ట్విస్టులు అనేటివి వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు RX 100 లో కూడా అసలు హీరో ఆ విధంగా ఆ యొక్క హీరోయిన్ వల్ల అంత ఇదే చనిపోతాడని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? RX 100 సినిమా చూసేటప్పుడు ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సేమ్ అదే విధంగా ఉండబోతుంది ఈ యొక్క మూవీ అనేది. సో అది మరి ఏంటి అనేది తెలియదు, మనం మూవీ చూసిన తర్వాత డిక్లేర్ చేస్తాం అనమాట. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారమేనండి, అంటే సినిమాకి దగ్గరగా సూచనలు అనమాట ఇవి. ఓకేనా, ఇదే విధంగా ఉండబోతుందని. సో అదే విధంగా ఈ యొక్క మూవీలో ఏదో ఒక ఎలిమెంట్ అనేది హైలైట్ అవుతుంది. అది సాంగ్ అయినా కావచ్చు, హీరో గారి ఎలివేషన్స్ అయినా కావచ్చు, ఫైట్స్ అయినా కావచ్చు, లేదా హీరో గారన్నా అయ్యి ఉండొచ్చు. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా హీరో గారన్నా అయ్యి ఉండొచ్చు, లేదా ఒక సాంగ్ అన్నా అయ్యి ఉండొచ్చు, లేదా ఒక స్టోరీ అన్నా అయ్యి ఉండొచ్చు, లేదా సినిమా మొత్తం అన్నా అయ్యి ఉండొచ్చు. ఏదో ఒక ఎలిమెంట్ అనేది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు RX 100 లో ఆ యొక్క సాంగ్ ఎలా ఉంటుంది, పిల్లారా అనే సాంగ్ ఎలా ఉంటుంది, హైలైట్ సాంగ్, సోషల్ మీడియా షేక్ అయింది. అప్పుడు ఎవడు పట్టినా దాని మీద రీల్ చేశాడు అనమాట. సేమ్ అదే విధంగా ఈ యొక్క మంగళవారం సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్లో తెలిపింది కాబట్టి మంచిగా క్లిక్ అయ్యింది అనమాట. సో ఇదండి. సో జయకృష్ణ గారు, ఘట్టమనేని జయకృష్ణ గారు మంచి లీడ్ బోర్డ్ లో ఉన్నాడు అన్నమాట. టీజర్ అనేది మహేష్ బాబు గారి చేతిలో ఉండగా వదిలేరన్నమాట. సో కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా మూవీ అనేది తొలి సినిమా కాబట్టి అతనిది హిట్ అయ్యే కన్ఫర్మ్డ్ గా ఉంటుంది. హిట్ వెనుక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదండి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ. సో ఇప్పుడు ఘట్టమనేని అజయ్ కృష్ణ గారికి కూడా ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి వెనుక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు. సో చూసుకున్నట్లయితే నేను ఇంతకు ముందు వీడియోలో చిన్న తప్పు అయితే చేశాను అనమాట. స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. నాకు చాలా మంది కామెంట్లు పెట్టారు, అరే బాబు నువ్వు చెప్పింది అంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళకి నచ్చింది, కాదనట్లేదు, కానీ నేను గల్లా జయకృష్ణ అని చెప్పాను అనమాట. సో అది తప్పు, నిజంగానే ఒప్పుకుంటాను. ఘట్టమనేని జయకృష్ణ అండి ఆయన. సో అది చిన్న మిస్టేక్ అయింది. ఎందుకు మిస్టేక్ అయిందంటే, నేను స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ పెట్టేశాను అనమాట. దాంట్లో లీనమైపోయి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ చేసేసి దాంట్లో లీనమైపోయాను అనమాట. సో దానివల్ల అలా జరిగింది, సారీ అండి, నన్ను క్షమించండి. సో ఘట్టమనేని జయకృష్ణ ఇప్పుడు తెలిసింది నాకు, రమేష్ బాబు గారి కొడుకని. సో మీకు మెయిన్ పాయింట్ నా ఛానల్ని చెక్ చేస్తే అర్థమవుతుంది అనమాట, నేను ఎవరో ఏంటో అని. సో అదనమాట, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవాలి. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.